అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఇక్కడైతే పొద్దున్నే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. స్కూల్ ఉంటే మనం ఫస్ట్ చేసేది ఇదే కదా. ఈరోజు లంచ్ బాక్స్లోకి ఒక ఫ్రై రెసిపీ, అట్లాగే మంచి రైస్ ఐటమ్, ఇవి రెండు ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ రెసిపీ కోసం అని చెప్పేసి ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను. మనకి రైస్ ఉడకటానికి టైం పడుతుంది కదా, రైస్ ఉడికేలోపు వేరే పనులు చేసుకోవచ్చు. కూరగాయలు కట్ చేసుకోవడము, లేకపోతే ఇంకా ఏదన్నా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అలా చేసుకుంటూ ఉండొచ్చు. రైస్ కొంచెం ఉడికి కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ రెసిపీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, పొడి పొడిలాడుతూ ఉంటే. సరే, రైస్ ఉడికేలోపు ఒక బౌల్లో పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో 2 స్పూన్ల పెరుగు, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, అలాగే కారం, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను, కొద్దిగా పసుపు, ఆరిగానో, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా మంచిగా పన్నీర్ అంతా ఇంకా టేస్టీగా ఉండాలంటే నైటే కలిపి పెట్టుకోండి. నైట్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు ఉప్పు కారాలన్నీ పన్నీర్కి పట్టి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. నేనైతే ప్లాన్ ఏం చేసుకోలేదు, జస్ట్ అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను అంతే. సరే, కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నా. కొంచెం టైం అయితే ఉంది ఈ ప్రిపేర్ చేసే టైము. సరే, ఈ ఉసిరికాయ జ్యూస్ అయితే కలుపుకుంటున్నాను. వచ్చింది, ఇంకా 2 days వస్తుంది. ఈరోజు అయితే నేను ఒక్కదాన్నే, మా అమ్మాయి కూడా లెగవలేదు. తను ఏంటంటే ఒక్కోసారి నైట్ ఎక్కువసేపు చదువుకొని పడుకుంటే ఇంకా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఈరోజు నైటే చదువుకుంటున్నానుగా, మార్నింగ్ 1 గంట లేట్గా లేస్తాను అన్నట్లు. ఈరోజు లెగవలేదన్నమాట. సరే, నేను కలుపుకొని తాగేసి పూజ సామాను కడుగుతున్నాను. ఇంకా రైస్ ఉడికేలోపు పన్నీర్ కూడా పక్కన పెట్టేశాను కదా, రెండు ఒకేసారి ప్రిపేర్ చేద్దాము, రైస్ రెసిపీ అలాగే ఫ్రై అని చెప్పి. ఈలోపు పూజ సామాను కడిగి పెట్టేస్తే ఇంకా దేవుడి దగ్గర నాకు అంత పని ఉండదు. అక్కడంతా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకుంటే ఇంకా మా వారు వెళ్ళేటప్పుడు చేసేస్తారు. ఇంకా పూజ సామాను కడిగి పెట్టేసి ఇక్కడ ప్యాన్స్ 2 పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక దాంట్లో రైస్ ఐటమ్ ప్రిపేర్ చేసుకోవడానికి, అలాగే ఒక దాంట్లో పన్నీర్ ఫ్రై. పన్నీర్ కోసం అని చెప్పేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఈ ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని ఇందులో మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ పన్నీర్లో అలాగే పెరుగు కూడా వేసాం కదా, వాటర్ అంతా ఉంటుంది. ఈ వాటర్ మొత్తం పోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా పోయి మంచిగా బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం అలా తినేయచ్చు, స్నాక్స్ లాగా తినచ్చు, లేకపోతే రైస్లో అలా సైడ్ డిష్గా కూడా పెట్టుకొని తినచ్చు. సరే, పన్నీర్ ఉడకటానికి టైం పడుతుంది కదా, ఇప్పుడైతే ఇంకా ఈ ప్యాన్లో కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. 1 కప్పు రైస్ మాత్రమే చేస్తున్నాను నేను. మీరు రోజు లంచ్ రెసిపీస్లో చూస్తే నేను రోజు చెప్తున్నాను కదా, ఒక చిన్న కప్పుతో, రైస్ కుక్కర్లో కప్పుతో ఉన్న రైస్తోనే నేను ఈ రైస్ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఇంకా అడుగంటుతుంది అనమాట. పెరుగు అదంతా ఉంది కదా, వాటర్ కొంచెం ఎక్కువే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఈ రైస్ రెసిపీకి ఏంటంటే షాజీరా, జీలకర్ర, ఒక ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఈ టమాటా ముక్కలంతా బాగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినట్లుగా కారం, ఇక్కడ మసాలాలు, గరం మసాలా, హోల్ గరం మసాలాలు ఇవన్నీ ఏం యూజ్ చేయట్లేదు. నేను చూపించే లంచ్ రెసిపీస్ అన్నీ కూడా మీకు సింపుల్గా, ఈజీగా, ఎలాంటి స్పైసెస్ లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్లుగా చూపిస్తున్నాను. ట్రై చేసి చూడండి. ఈ టమాటా అంతా బాగా వేగిన తర్వాత రైస్ వేసుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా ఈజీగా, ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో మనకి కర్రీ చేసే అంత టైం ఒక్కోసారి సరిపోదు కదా,
పిల్లలు ఇలా కూడా ఇష్టంగా తింటారు, మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. పన్నీర్ కూడా చూడండి, పన్నీర్ అంతా కూడా మంచిగా బాగా ఫ్రై అయింది. ఈ విధంగా దగ్గరికి రావాలి, వాటర్ ఏం లేకుండా బాగా డ్రై అయ్యేటట్లు అన్నమాట. ఇందులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూసారు కదా ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము. ఈజీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో ఎంతమంది ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ ట్రై చేస్తున్నారు? కొంతమంది అయినా వీడియోస్ చూస్తున్నారు కదా, ఎంతమందికి నచ్చుతున్నాయి? అంటే మనకి పొద్దున్నే హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇలాంటి ఐటమ్స్ అన్ని. సరే, నాకు ఇంకా ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మా అమ్మాయికి కూడా ఇంకా బాక్స్లో పెట్టేసి, ఇప్పుడు టైం అయితే అయింది, ఇంకా తను వెయిట్ చేస్తుంది అనమాట జడ వేయించుకోవడానికని. ఇప్పుడు జడ వేసేస్తే ఇంకా తను వెళ్ళిపోతుంది. చూడండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను పన్నీర్ ఫ్రై పెట్టేసి రైస్ పెట్టి కొంచెం గ్రేప్స్ పెట్టేశాను అంతే. ఆ మాత్రం ఇంకా సరిపోతుంది అనమాట. ఎందుకని ఎక్కువ పెట్టినా కూడా ఏం తినదు, వెనక్కి తీసుకొస్తుంది. సరే, ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా మా వారి కోసం అని చెప్పి, మా వారు యాక్చువల్గా బాక్స్ అలా ఏం తీసుకెళ్ళరు, బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ మేము ఎర్లీగా తింటాం కదా 5:30కి అట్లా. సో ఈ మధ్యలో ఏం తినరనమాట. సరే, నేనే ఇంకా పెడదాం ఏదన్నా ఇట్లా మనం సలాడ్ లాగా అలా అయినా పెట్టేద్దాము, అలా అంత టైం ఎందుకులే ఉండటం అని చెప్పి శనగలు ఉడకబెట్టిన అనమాట. ఈ శనగల్లో కొంచెం ఉల్లిపాయలు, క్యారెట్, కీర, ఒక నిమ్మకాయ. ఇక ఇందులో నేను ఉప్పు కారం అలా ఏం చల్లట్లేదు. చూడండి, చిన్న చిన్న వీటిలో పోసేసాను. సాల్ట్ పెప్పర్ డబ్బాలు ఉంటాయి కదా వాటిల్లో. ఇవి బ్యాగ్ లో పెట్టేస్తే తను తినేటప్పుడు కొంచెం పైన ఇలా చల్లుకుంటారు. ఎందుకంటే మనం కీర, ఉల్లిపాయలు వేసినప్పుడు ఉప్పు ఇవి వేస్తే వాటర్ వచ్చేస్తుంది. ఎప్పుడో ఆఫ్టర్నూన్ 1కి అలా తింటారు కదా, అందుకని చెప్పేసి సరే ఆ చిన్న డబ్బాలు 2 బ్యాగ్ లో పెట్టేస్తే తను మధ్యాహ్నం ఇంకా కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటారు అలా తినేటప్పుడు. ఇక్కడైతే ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను జిమ్ కది వెళ్ళేసి వచ్చి కొంచెం ఇంకా ఉంటాయి కదా మనకి చిన్న చిన్న పనులు అయితే, గిన్నెలు, బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చెప్పాను కదా ముందు వీడియోలో, మా అమ్మాయి క్రాఫ్ట్ చేయడానికని పెట్టింది. తనకైతే ఇప్పుడు అసలు ఇంకా కుదిరేటట్లేదు, ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, స్కేటింగ్ కూడా వెళ్తుంది కాబట్టి యాక్టివిటీస్ అయితే చాలానే ఉంటాయి. స్టార్ట్ చేసింది కానీ ఎప్పుడో చేస్తుంది, చిన్నగా అయితే చేస్తుంది. సరే, ఇంకా అవన్నీ తీసి ఒక అట్టపెట్టెలో పెట్టి పక్కన పెట్టేస్తున్నాను, తనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు తీసుకొని చేసుకుంటుందని. ఏంటో ఇక్కడ మిషన్ పెడుతున్నాను అనుకుంటున్నారా? ముందు ఒక వీడియోలో చెప్పాను కదా నేను సూపర్ మార్కెట్కి వెళ్ళానని చెప్పేసి. అక్కడికి వెళ్ళినప్పుడు మంచిగా నైటీలు కనిపించినాయి అనమాట. సరే అని తీసుకొచ్చుకున్నాను. చాలా రోజులైందిలేండి తీసుకొని, ఎప్పుడు ఇండియా నుండి తీసుకొస్తూ ఉంటా. అంటే వెళ్తాం కాబట్టి వెకేషన్కి ఏమన్నా కావాల్సినవి, ఇంపార్టెంట్వి, మనకు నచ్చినవి అలా ఉంటాయి కదా, అక్కడైతే అలా తెచ్చుకుంటూ ఉంటాను. ఈసారి అయితే ఇంకా మేము ఆల్మోస్ట్ ఆగస్టుకి అయిపోయింది 1 ఇయర్. అంటే వెళ్ళలేదు, మొన్న వెకేషన్కి వెళ్ళలేదు, అంతకు ముందు వెళ్ళినట్లున్నాము. 1.5 ఇయర్ పైనే అయిపోయినట్లుంది వెళ్ళి. సరే, కొన్ని థింగ్స్ ఇంకా మనం అన్నీ అలాగే డిపెండ్ అయితే అవ్వదు కదా, కొన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి, అవసరమైనవి ఇక్కడ ఇంకా తీసుకోవడమే ఉంటాయి. కానీ నాకు ఎగ్జాక్ట్గా దొరకవు, నాకు కొంచెం ఏదన్నా ఇష్టమైనవి అలా అంటే అక్కడ నుండే తెచ్చుకుంటూ ఉంటాను. సరే, తీసుకొచ్చానని చెప్పేసి ఇవన్నీ అంటే మన సైజులు ఉండవు కదా కరెక్ట్గా, ఖచ్చితంగా కింద మనం పట్టి వేసుకోవాల్సిందే, అలాగే ఇంకా పైకుట్లు ఇవన్నీ వేసుకుంటాం కదా, అందుకోసమని ఇంక స్టార్ట్ చేశాను. ఈ మిషన్ అయితే నేను ఎప్పుడో తీసుకున్నాను, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయినట్లుంది. అంత ప్రొఫెషనల్ ఏం కాదులేండి నేనేమంతా అంటే ఏదేదో కొడతాను అనుకోమాకండి, ఇదంతా మెల్లో టేప్ ఇదంతా చూసి జస్ట్ దీనికోసం అని చెప్పేసి పెట్టుకున్నాను. అంటే కింద కొంచెం సరిగా ఫోల్డింగ్ చేసుకోకపోతే ఎక్కులు తగ్గులుగా ఎత్తినట్లు ఉంటుందని చెప్పేసి అట్లా పెట్టుకున్నా. ఒకసారి 2 సార్లు పెట్టుకుంటే మిగిలింది అలా వచ్చేస్తుంది కదా కుట్టేటప్పుడు. సరే, ఇవి పై కుట్లు వేసేసి వీటిని వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా నేను బట్టలు అయినా సరే కొత్తగా అలా తీసుకురాగానే వేసుకోను, వాటిని ఏమన్నా ఇలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటే స్టిచ్ చేసుకొని
ఒకసారి అంతా వాష్ చేసుకొని వాషింగ్ మిషన్లోనో లేకపోతే చేత్తోనో వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు యూజ్ చేసుకుంటాను. అలాగే కొత్తవి కదా అని చెప్పేసి షాప్ నుండి తీసుకురాగానే వేసుకోను. ఎంతమందో ట్రై చేస్తుంటారు కదా అక్కడ. అది ఒక విధంగా మంచిది కూడా కాదు. మీలో ఎంతమంది అలా తేంగాలనే వేసుకుంటారు? మాకు కూడా ఇంట్లో మా అమ్మాయి వీళ్ళు అలా రంగాలనే వేసుకుంటారు. నేను చెప్తూనే ఉంటాను, నేను వాష్ చేస్తాను, వాష్ చేసిన తర్వాత వేసుకుందాం అని. అప్పుడు దాకా వాళ్ళు ఆగలేరు అనమాట. నేను మాత్రం వేసుకోను అట్లాగా. అందుకే ఇప్పుడు పైకుట్లు వేస్తున్నాను అనమాట. లేదంటే ఇంకా అలాగే ఉండిపోతాయి. ఒకసారి మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకొని ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తే ఇంకెప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు కదా. డ్రెస్సెస్ అయినా టాప్స్ అయినా అట్లాంటివి కొంచెం మనకి రిలయన్స్లో అలా దొరుకుతుంటాయి కదా, అలాంటి టాప్స్ కూడా బాగుంటాయి కంఫర్టబుల్గా. ఇంక ఇవంతా మొత్తం స్టిచ్చెస్ అన్నీ చేసిన తర్వాత ఇంకా అవంతా సర్దుకుంటున్నాను. ఇది చూడండి, ఐకియాలో తీసుకొచ్చుకున్న ఆ రోలు. చక్కగా మనం ఎక్కడన్నా బూజులాగా బట్టల మీద కానీ అట్లా ఎక్కడైనా సరే ఇలా ఆ రోల్తో ఇలా ఇలా అంటే అది మొత్తం అతుక్కుంటుంది అనమాట. మనకి బట్టలకి బూజులాగా లేస్తూ ఉంటుంది కదా, అలాంటివి. సరే, ఇంకా స్టిచ్చింగ్ పని అయిపోయింది. అంతా తీసి సర్దుకొని ఇంకా ఈవినింగ్ మా అమ్మాయి వచ్చేలోపు నేను మళ్ళీ వంట స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక మంచి రెసిపీ. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక ఉల్లిపాయ కరివేపాకు, ఇందులోనే ఒక టమాటా ఒక వంకాయని కట్ చేసుకొని వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం. ఈరోజు అయితే ఎక్కువ అంత రెసిపీస్ ఏం కాదు, జస్ట్ ఈరోజు చపాతీ అలా తినేద్దామని చెప్పేసి ఈ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంతకుముందు ఒకసారి చేశాను, బాగుంటుంది. దీంట్లో ఇది కలపచ్చా ఇది కలపకూడదా ఇదంతా అయితే నాకు తెలియదు. అంటే ఇది మొత్తం ప్రోటీనే కదా, పప్పు అయినా ఎగ్ అయినా ప్రోటీనే. ఎగ్ బాయిల్ చేసుకొని అయినా తినచ్చు, లేదా ఇలా అయినా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందని చూపిస్తున్నాను. ఇందులో 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని మధ్యలో కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే మనకి ఈ ఉడుకుతుంది కాబట్టి కొంచెం ఆ ఉప్పు కారాలు లోపలికి వెళ్తే తినేటప్పుడు బాగుంటుంది చప్పగా లేకుండా. 1 కప్పు కందిపప్పును ఉడికించి పెట్టుకున్నాను. ఈ ఎగ్స్ని ఒక 5 నిమిషాలు వేయించుకుని ఇంకా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకున్నాను. కొంచెం 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను అనమాట. ఇది కొంచెం థిక్గా ఉంది కదా, 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఉప్పు సరి చేసుకొని ఉప్పు వేసుకున్నాను మళ్ళీ. ఇది వాటర్గా ఉన్నా కూడా మనకి కొంచెం ఒక 5 మినిట్స్ అయ్యేటప్పటికి కొంచెం థిక్ అవుతుంది. అందుకని 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాం. మేము పైన ఏంటంటే అది బాగుంటుంది కలర్ కోసమని కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, అది ఆప్షనల్. ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా పప్పు అంతా బాగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది మనకి చపాతీలోకైనా పరాటా దేంట్లోకైనా బాగుంటుంది, రైస్లో కూడా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పప్పు ఎగ్ రెండు మనకి హై ప్రోటీన్ ఫుడ్ కదా. మామూలుగా అయితే విడిగా అయినా మనం బాయిల్ చేసుకొని అలా పక్కన పెట్టుకొని తింటూ ఉంటాం. ఇలా అయినా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ ఎవరన్నా చూస్తూ ఉంటే, నా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సింపుల్ రెసిపీస్, ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి హడావిడి లేకుండా, మసాలాలు ఎలాంటి అలా కాకుండా, మసాలాలు అవి కూడా ఎప్పుడన్నా వస్తాయిలేండి రెసిపీస్, కానీ రెగ్యులర్గా అయితే అలా అయితే రావు. సింపుల్గానే చూపిస్తూ ఉంటాను. నా డైలీ రొటీన్ వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ చూస్తున్నందుకు వ్యూవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్. ఈ రోజుకైతే వీడియో ఇదే. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.